హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పోయిన ఎపిసోడ్లో చూసాం కదా, షూ వన్ అక్కడి నుంచి జంప్ చేస్తుంది. జంప్ చేసేటప్పుడు షూ టూకి తాకుతుంది అనమాట. సో షూ టూ అలా పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇంక అందరూ షూ టూని బయటికి తీసుకెళ్తాడు. కానీ షూ టూ షూ వన్ పైన సీరియస్ అవుతూ ఉంటుంది. నీ వల్ల ఇదంతా జరిగింది, నువ్వు నేను సంతోషంగా ఉంటే ఇష్టపడలేవు కదా నువ్వు. నేను అసలు మా అమ్మని ఎంత కష్టపడి ఒప్పించానో తెలుసా ఇక్కడ వరకు రావడానికి అని గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే గూ కూడా చెప్తారు, మేబీ తను కావాలని చేయకపోయి ఉండొచ్చు కదా అని. అందరూ కలిసేసి తనని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. అయితే వాళ్ళ మమ్మీ ఏమవ్వదు కదా! మా మా పిల్ల అసలే బ్యాలెట్ డాన్సర్ ఏమవ్వదు కదా! అని అడుగుతా ఉంటుంది. ఇంకా షూ అన్ని అడుగుతాడు కాంగ్. "నువ్వు చాలా సార్లు ప్రాక్టీస్ చేసావు కదా! ఎప్పుడైనా ఇలా తడబడ్డావా?" అని. "లేదు, నేను ఎప్పుడు తడబడలేదు. నేను చాలా సార్లు ప్రాక్టీస్ చేశా. అందుకనే గు కూడా స్పాట్ పెట్టాడు నేను తడబడకూడదని. మరి ఎలా జరిగిందో ఏమో" అని అంటది కాంగ్‌తో. వాళ్ళ మదర్ అడుగుతది నేనేమైనా పే చేయనా అని. కానీ చోటు వాళ్ళ మదర్ కోపడతది దాని పైన. తర్వాత గో మొత్తం అనలైజ్ చేస్తూ ఉంటాడు, ఎవరెప్పుడొస్తారు అని చెప్పేసి. శివన్ అయితే అందరూ తన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కాంగ్ మాత్రం శివాని సపోర్ట్ చేస్తాడు. తర్వాత షూటు వెళ్తదనమాట హాస్పిటల్‌కి. అయితే ఇప్పుడేం పర్లేదు, అంతా బానే ఉంది అని చెప్తారు డాక్టర్. షూ వాళ్ళ ఫాదర్ చెప్తాడు, "శివన్ ఏం కావాలని చేసుండదు. ఏదో జరుగుంటుంది. మనం నైబర్స్ కదా, కొంచెం ఆలోచించు" అని అంటారు. సాడ్‌గా ఉంటుంది. అప్పుడే వాళ్ళ టీచర్ వచ్చి చెప్తారనమాట, "షూటుకి అంతా బానే ఉంది. మీరేం కంగారు పడక్కర్లేదు. ఇంకా మీ కాన్సంట్రేషన్ అంతా స్టడీస్ పైన చేయండి. మీరు సైన్స్, ఆర్ట్స్ లోపే ఏదో ఒకటి తీసుకోవాలి. చేసుకోండి" అని చెప్తారు. తర్వాత డైనింగ్ హాల్‌లో షూవన్ చాలా సాడ్‌గా ఉంటదనమాట. సో, కాంగ్ తనని నవ్వించడానికని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళని అడుగుతారు, "ఏంటి మీరు ఇక్కడ జాయిన్ అవుతారు" అని చెప్పేసి. అందరూ ఆర్ట్సే చేసుకుంటారు. తర్వాత షూవన్ చెప్తదనమాట, "ఇది చిన్నది కాబట్టి సరిపోయింది. ఒకవేళ పెద్దదైతే నేనెప్పుడూ క్షమించుకోలేను" అని అంటది. అందరూ సాడ్‌గా ఫీల్ అవుతారు. తర్వాత గు వచ్చి చెక్ చేస్తాడు. ఇంకప్పుడే కాంగ్ గూడా వస్తాడనమాట. ఇక్కడేదో డిస్టర్బెన్స్ అయింది అని చెప్పేసి. వాడు కాంగ్‌కి, "చూడు నేను చేసిందిక్కడ, అదెవరో మార్చేసి అక్కడ పెట్టారు" అని చెప్పేసి. తర్వాత కాంగ్ ఆన్‌లైన్‌లో షూటుకి మెసేజ్ చేస్తాడనమాట. తర్వాత షూటుని అడుగుతాడు, "ఏంటి అంతా బానే ఉందా" అని చెప్పేసి. "నువ్వు శివన్ గురించి వచ్చావు కదా, నిజం చెప్పు" అని షూటు అడుగుతుంది. "అవును, నేను తన కోసమే వచ్చాను. తను నిజంగా అలా చేసుండదు. నాకు పక్కా తెలుసు" నన్ని సముదాయిస్తూ ఉంటాడనమాట కాంగ్. నెక్స్ట్ డే గు ఇంకా కాంగ్ కలిసేసి చూస్తారనమాట రికార్డింగ్స్. అయితే వీళ్ళకి బ్యాలెట్ డాన్సర్ పైన అనుమానం వస్తది. సో, అందరు బ్యాలెట్ డాన్సర్స్‌కెళ్ళి అడుగుతారు, "మీరేమైనా అబ్జర్వ్ చేశారా కొంచెం వింతగా" అని చెప్పేసి. అప్పుడు ఒక అమ్మాయి చెప్తది, "అవును, ఒక అమ్మాయి కొంచెం కింద కొంగేసి షూ లేస్ కట్టుకోవడం నేను అబ్జర్వ్ చేశాను" అని చెప్తది. ఇంకప్పుడు వీళ్ళకి అనుమానం వస్తుందనమాట. వాళ్ళ మదర్ షూటు వాళ్ళ ఇంటికి తొంగి తొంగి చూస్తదనమాట. అయితే షూ అని అడుగుతది, "ఏంటి, ఏమైంది" అని చెప్పేసి. "మేబీ షూటు బానే ఉంటది. పద మనిద్దరం కలిసేసి వెళ్లి కలిసొద్దాము" అని అంటది. "కాదు, నేను కలవను" అని షూ అని చెప్తుంది. ఇంకా కాంగ్ కావాలని ఆ షూ లేస్ కట్టే అమ్మాయి దగ్గరికొచ్చేసి చెప్తారు, "ఇలాగా షూటుకి అసలు బాగా అవ్వలేదు. తను ఇంక నడవలేదంట" అని చెప్పేసి. సో, తను ఆ గిల్ట్‌తో షూటు వాళ్ళ ఇంటికొచ్చేసి, "ఇదంతా నేనే చేశాను. నువ్వు గూకి దగ్గరవుతావనే చేశాను. నువ్వు పడతావని అనుకోలేదు. శువన్ మాత్రమే పడుతుందనుకున్నాను నేను. కానీ శువన్ దగ్గరకయిపోతుంది గూని. నేనది భరించలేకపోతున్నాను" అని మొత్తం కన్ఫెస్ చేస్తది. "సారీ, నేను అలా నిజంగా చేయాలనుకోలేదు. కానీ గూకి శువన్ చాలా దగ్గరైపోతుంది. అది నేను భరించలేకపోయాను. గూ నీకు కదా సొంతం" అని అంటా ఉంటుంది. "అసలు గూ నాకు సొంతమని ఎవరు చెప్పారు? నేనేమైనా చెప్పానా గూని ఇష్టపడుతున్నానని" చెప్పేసి షూటుని బాగా తిడతదనమాట. తర్వాత షూటు నుంచొని, "ఇదంతా మేము కావాలనే నాటకమేసాము. నువ్వు బయటకొస్తావని. సారీ చెప్పాల్సింది నాకు కాదు శువన్‌కి. తనకెళ్ళి సారీ చెప్పు పో" అని అరుస్తది. ఇంకా తిను కూడా సాడ్‌గా ఫీల్ అయిపోయి ఇంక అక్కడే కూర్చునిపోతుంది. తర్వాత శువన్ ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళు అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. కానీ శువన్ చాలా సాడ్‌గా ఉంటుంది. ఇంక అందుకని వాళ్ళ నాన్న తనని కొంచెం సాడ్‌నెస్ పోగొడదామని వాళ్ళ నాన్న ఏదో ఒక జోకులేస్తా ఉంటారు. ఇంక వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఇద్దరు కలిసేసి తింటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఉంది గదా, వాళ్ళ ఫ్రెండ్ ఒస్తుంది. ఇంక వాళ్ళమ్మ తనని వెల్కమ్ చేస్తది. తర్వాత "బయటికెళ్ళి మాట్లాడుకుందాం. శువన్ ఒస్తావా?" అని అడుగుతది. తర్వాత బయటికెళ్ళిన తర్వాత చెప్తదనమాట, "ఇలా అంతా నేనే చేశాను. నా వల్లే ఇదంతా జరిగింది" అని మొత్తం చెప్తుంది. అయితే "షూటు వల్లనే చేశాను నేను" అని అంటది లాస్ట్‌లో. అయితే "షూటు వల్ల చేయడం ఏంటి? తనేమైనా చెప్పిందా నీకు?" అని తన పైన అరుస్తది. లాస్ట్‌కి షూటు ఎలాగోలాగా క్లాస్‌కొస్తదనమాట. వన్ కాంకి కూల్ డ్రింక్ ఇస్తదనమాట గిఫ్ట్ లాగా. "ఏంటి కూల్ డ్రింకా?" అని అంటే, తర్వాత ఫోన్ కేస్ కూడా గిఫ్ట్‌గా ఇస్తుందిలే. అది చూసేసి మురిసిపోతాడు. ఇదంతా గు అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. "నా కోసం ఇంత చేసావు కదా! అందరిని ఎళ్లి అడిగావంట కదా! అందుకనే నీకు ఇదంతా ఇస్తున్నాను" అని చెప్తది గు. వెనకాల నుంచి గు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తర్వాత వీళ్ళకి రన్నింగ్ రేస్ లాంటిది జరుగుతదనమాట. అప్పుడు గు
వచ్చేసి చెప్తాడు, ఇలా నేను కూడా హెల్ప్ చేశాను కాంగ్‌తో పాటు. కాంగ్ ఒక్కడే కాదు అని అంటాడు. అయితే ఓహ్! అవునా అని శివన్ అంటారు. తర్వాత వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు. ఏం తీసుకోవాలి అని చెప్పేసి ఇద్దరు ఆర్ట్స్ తీసుకుందాం అని అనుకుంటారు. తర్వాత దాఫెంగ్ ఇంకో ఫ్రెండ్ తన్నుకొని వెళ్ళిపోతే బుక్ పడిపోతాయి శివన్‌వి. బుక్స్‌లో ఒకటి గో అబ్జర్వేషన్ బుక్ అని ఉంటుంది. అది చూసి తీసేసుకుంటాడు. తర్వాత షూటు ఇంకా కాంగ్ మాట్లాడుకుంటారు. చూసావా శివన్ ఎంత మంచిదో అని కాంగ్ అంటాడు. అవును శివన్ మంచిది అని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు శివన్ గురించి. తర్వాత లాస్ట్‌కి ఏం తీసుకుంటున్నావు నువ్వు అని అడుగుతది అన్నమాట షూటు. అయితే నేను సైన్స్ తీసుకుంటున్నాను అని అంటే, నేను కూడా సైన్సే తీసుకుంటున్నాను అని అంటది శివన్. నెక్స్ట్ క్లాస్ అయిపోతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత శివన్ షూటుతో నన్ను తీసుకెళ్తావా అని అడుగుతది. శివన్ కూడా యాక్సెప్ట్ చేసి తీసుకెళ్తాను అని చెప్తది. ఇంకా అప్పుడు వీళ్ళిద్దరు కలిసేసి ఇంటికెళ్తారన్నమాట. ఇంటికెళ్ళేటప్పుడు శివన్ అడుగుతది, అసలు ఎందుకు నువ్వు నేనే తప్పు చేశాను అని డిసైడ్ అయిపోయావు, నన్ను అసలు ఎక్స్ప్లెనేషన్ కూడా అడగలేదు అని అడుగుతది. అయితే నేను తప్పు చేశామనుకోలేదు. నేను ఒక బుక్ చదివాను. దాంట్లో ఏంటంటే ఒక ఇద్దరు ఫ్రెండ్‌షిప్ అవ్వాలంటే వాళ్ళ ఒరిజినల్ సెన్స్‌ని ఇంకొకళ్ళు క్షమించాలి. ఇప్పుడు పూర్ వాళ్ళు డబ్బులెక్కువ ఉన్నవాళ్ళు ఫ్రెండ్‌షిప్ చేయాలంటే డబ్బులెక్కువ ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నాయి అన్నది మర్చిపోవాలి. అలానే నాకు నీలో ఏంటంటే ఇష్టమంటే నీ హ్యాపీనెస్. నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. మీ ఇంట్లో ఎప్పుడూ నాకు హ్యాపీ సౌండ్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఏం కాదు మా నాన్న ఊరికే జోకేస్తూ ఉంటాడు. అందుకని మా ఇల్లు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్తది. దాని తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ మన మధ్యలో రాకూడదు అని అనుకోని ఇంకా ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత కాంగ్ ఇంటికెళ్ళిన తర్వాత షూటు అన్న మాటలు ఇంకా తన ఆన్లైన్ ఫ్రెండ్ అన్న మాటలు సేమ్‌గా ఉండవనమాట. అందుకని అసలు ఏం జరుగుతుంది అని చూస్తే షూ 2వి సేమ్ ఉంటాయి ఆన్లైన్‌లో పోస్ట్‌లు. ఇంక అప్పుడు అర్థమవుతుంది షూ 1ని కాపీ కొట్టిందని. షూ 2 తన ఆన్లైన్ ఫ్రెండ్ కాదు. షూనే తన ఆన్లైన్ ఫ్రెండ్ అని తను రియలైజ్ అవుతాడు. ఆ గో అబ్జర్వేషన్ బుక్ తీసేసి తను రాసుకుంటూ ఉండేవి అంతా తను అడ్మైర్ చేస్తున్నప్పుడు రాసుకుంది కదా! అవంతా చదువుతూ ఉంటాడు. ఒకసారి ఇలానే లైబ్రరీ అప్పుడు గూకి నచ్చిన బుక్ ఎవ్వరిని పట్టుకొనియల గూ వచ్చేంత వరకు. తర్వాత తను పాలు తాగుతూ ఇలా చదువుతా ఉంటే వాళ్ళ అమ్మ చూసేసి ఏం చదువుతున్నాడా అని చూస్తది. అంతలోపు వాడు మూసేయబోతున్నప్పుడు పాలు పడిపోతాయి దానిపైన. నెక్స్ట్ డే శివన్ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం మాట్లాడుకుంటారనమాట. వాళ్ళందరూ ఆర్చర్ తీసుకుందాం అనుకుంటున్నారు. అడ్వాన్స్ సెక్షన్‌లోకి వెళ్దామని మాట్లాడుకుంటారు. అప్పుడే గో వచ్చేసి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు. ఇంకా వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇంకా శివన్ మాత్రం వదిలేసి వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. ఇంకా శివన్‌తో ఏదో ఒకటి మాట్లాడదామని మాట్లాడుతూ ఉంటాడు గో. తర్వాత గోని, శివన్‌ని చూసేసి కాంగ్ చాలా జెలస్‌గా ఫీల్ అవుతాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. ఇంక అప్పుడు నేనేం చెప్పలే తనే వచ్చాడు. మనిద్దరం కలిసి వెళ్దాం అని అన్నాడు అని తను ఆన్లైన్ ఫ్రెండ్ గురించి ఏదో చెప్పబోతే మీరు సెర్చ్ చేసి ఇంకా కొంతమంది ఫిల్ చేయలేదు ఫార్మ్స్ ఫిల్ చేయండి అని అంటది. ఏంటి షూ 2 అప్లై చేయలేదా? షూ 2 అప్లై చేస్తేనే చేస్తావా? ఏంటో నువ్వు ఆన్లైన్ గర్ల్ ఫ్రెండ్ గురించి అడిగావు కదా! ఏంటి చెప్పు అని అంటది. తర్వాత మిస్ ఫిల్ చేసి చెప్తదనమాట. ఇలా నువ్వు అప్లై చేయాలి. అప్లై చేయకపోతే అవ్వదు అని చెప్పేసి. అప్పుడు కాంగ్ అంటాడు, నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఉండొచ్చు. ఇది అప్లై చేయి నీకు చాలా ఇంపార్టెంట్ ఇది అని చెప్తే పంపిస్తది. తర్వాత షూ 2 వచ్చేసి అడుగుతది. ఏంటి ఏం చేసావు? అప్లై చేసావా? సైన్సే తీసుకున్నావా అని చెప్పేసి. అవును సైన్స్ తీసుకున్నాను అంటే షూ 2 చాలా హ్యాపీగా ఫీల్ అవుతదనమాట. తను కూడా సైన్స్ తీసుకుందని. ఇంకప్పుడు షూ 2 అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కాంగ్ ధైర్యం చేసుకొని అడుగుతాడు. ఇదంతా నువ్వు రాసిందంతా షూ 1ది కదా! నీది కాదు కదా! తనది కాపీ కొట్టావు కదా! అని చెప్పేసి. తర్వాత తను అరుస్తదనమాట. ఏంటి నీకు తనే ఇంపార్టెంటా అని చెప్పి. ఇంక ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. నాకు తెలుసు చాలా లేట్ అయిందని చెప్పేసి నెక్స్ట్ డే చాలా ఫ్రీక్వెంట్‌గా పెడతాను. ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రామదాబా తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.